హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వేడి వేడి ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా చేశాను, చాలా బాగుందండి. ఆ రోజు మాత్రం టేస్ట్ చాలా కుదిరింది. నేనైతే ఇలా ఎగ్స్ ముందు బాయిల్ చేసుకున్నాను. ఇలా 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి, రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టాలి, లేదంటే ఆనియన్స్ చాలా తొందరగా మాడిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ అలా రెడ్గా వేయించుకోవాలి. చూసారా, ఆనియన్ ఇలా రెడ్గా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్, కొంచెం పసుపు, కొంచెం కారం అవి ఇలా రెడ్గా చేసుకోవాలి. రెడ్గా బాయిల్ చేసుకొని ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే మళ్ళీ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి అడగంటకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా పచ్చివాసన అయ్యే వరకు కలుపుకోవాలి అల్లం పేస్ట్. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటా మిక్స్ జారి పట్టుకోవాలి. టమాటా గ్రేవీ అనేది వేసుకోవాలి. ఇలా గ్రేవీ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి చూసాక ఎలా మగ్గిందో, టమాటా మగ్గింది. ఇలా కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఒక లెమన్ తీసుకోవాలి. లెమన్ వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని ఆ తర్వాత ఎలా బాయిల్డ్ అయిందో చూసారా. ఆ తర్వాత ఎగ్స్ అనేవి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం రైస్ అనేది ఇలా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలా మసాలాలన్నీ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. ఆలోపు అన్నం అయింది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అడగంటది అన్నమాట. ఆ తర్వాత గ్రేవీ వేసుకొని చూసారా, ఇలా పుల్లలుగా అన్నం అయింది. ఆ తర్వాత ఒకలే కర్రీ, ఒకలే అన్నం, ఒకలే ఇట్లా ఆనియన్, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కర్రీ, ఇలా కర్రీ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోలే అన్నం వేసుకోవాలి. ఇలా అన్నం పలుకు ఉంచుకోవాలి కొంచెం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోలే కర్రీ వేసుకోవాలి. అన్నం అనేది చాలా పలుకు ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా కొంచెం పుదీనా, కలర్ ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోండి. కలర్ వేస్తే మా ఆయనకు నచ్చదు, అందుకే కలర్ యాడ్ చేయలేదు. ఆ తర్వాత కొంచెం లెమన్ పిండుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోండి. చూసారా, ఎంత సింపుల్గా వేడి వేడి బిర్యానీ రెడీ. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. కొంచెం కలర్ ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోండి. కలర్ అయితే మా ఆయనకు నచ్చదు, అందుకే కలర్ వేయలేదు నేను. చూసారా, వేడి వేడి బిర్యానీ రెడీ. ఎంత త్వరగా అయిపోయిందండి, చాలా సింపుల్ అండి. అంతే అండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.